ఎబోలా వైరస్ అనే పేరు వింటేనే చాలా మంది భయపడుతున్నారు. కానీ అసలు ఇది ఏంటి, ఎలా స్ప్రెడ్ అవుతుంది? 1 minute లో సింపుల్ గా చెప్తా, ఇది కంప్లీట్ గా చూడండి. 2014 లో ఆఫ్రికాలో హ్యూజ్ అవుట్ బ్రేక్ జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ ప్రకారం నియర్లీ 28,600 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఇందులో 11,325 డెత్స్ జరిగాయి. రీసెంట్ గా ఈ మేలో 2026 లో అరౌండ్ 131 డెత్స్ రిపోర్ట్ అయ్యాయి. ఆ డేంజరస్ డిసీజ్ పేరు ఏంటో తెలుసా? ఎబోలా వైరస్. ఇది మెయిన్లీ ఇన్ఫెక్టెడ్ వైల్డ్ ఎనిమల్స్ నుండి హ్యూమన్స్ కి స్ప్రెడ్ అవుతుంది. ఎస్పెషల్లీ బ్యాట్స్, గబ్బిలాలు, కోతులు లాంటి ఎనిమల్స్ బ్లడ్ ఆర్ బాడీ ఫ్లూయిడ్స్ నుండి. అయితే బాడీ ఫ్లూయిడ్స్ టచ్ అయితే ఇన్ఫెక్షన్ రావచ్చు. వన్స్ మనిషికి వచ్చాక స్వెట్, సలైవా లాంటి బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా వేరే వాళ్ళకి ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఈవెన్ డెడ్ బాడీ టచ్ చేసినా కూడా రిస్క్ ఉంటుంది. స్టార్టింగ్ లో ఫీవర్, వీక్నెస్, హెడేక్ లాంటి నార్మల్ సిమ్టమ్స్ ఉంటాయి. కానీ సివియర్ స్టేజ్ లో ఇంటర్నల్ బ్లీడింగ్ స్టార్ట్ అవ్వచ్చు. లివర్ అండ్ కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది కోవిడ్ లాగా ఎయిర్ లో ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. కానీ ఇన్ఫెక్టెడ్ ఫ్లూయిడ్స్ టచ్ చేస్తే డేంజర్ ఎక్కువ అవుతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్ ఇయర్స్ లో వ్యాక్సిన్స్ అండ్ యాంటీబాడీ ట్రీట్మెంట్స్ డెవలప్ అయ్యాయి. ప్రికాషన్స్ సింపుల్. డైరెక్ట్ కాంటాక్ట్ అవాయిడ్ చేయాలి. గ్లౌస్ అండ్ పీపీ యూజ్ చేయాలి. ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ కంపల్సరీ ఉండాలి. సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్ గా ఐసోలేషన్ ఇంపార్టెంట్. రిమెంబర్, ఫీవర్ కన్నా అవేర్నెస్ ఇంపార్టెంట్. హెల్త్ అవేర్నెస్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.